వర్తమానానికి ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. మనకి గతం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, వర్తమానం ఉంటుంది. మనం ఖచ్చితంగా ఈ వర్తమానానికి ప్రాముఖ్యతనిచ్చి తీరాలి. వర్తమానంలో జీవించాలి. వర్తమానాన్ని ముఖ్యమైనదిగా భావించాలి. అలా కాకుండా ప్రతి క్షణం కూడా మనం గతంలోకి వెడుతూ, గతంలోకి వెళ్ళే ఉద్దేశ్యం మనసుకి ఎప్పుడొస్తుందంటే, గతంలో ఉన్న వైఫల్యాలని, గతంలో ఉన్న అపజయాలని, గతంలో ఉన్న బాధల్ని, వ్యధల్ని తలుచుకోవడానికే మనసు గతంలోకి వెడుతూ ఉంటుంది. అంచేత గతంలోకి వెళ్ళడం అనేది మంచిది కాదనే చెప్పాలి. వర్తమానంలో జీవించాలని అందుకే చెప్తున్నాము. గతంలోకి మనసు బాధల్లోకే వెడుతుంది కాబట్టి అది మనసుకు కూడా మంచిది కాదు. మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మనసు ఎప్పుడైనా గతంలోకి వెళ్ళినట్టు అనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యి దాన్ని వర్తమానంలోకి తీసుకురావాలి. అలాగే గతం తర్వాత భవిష్యత్తు. భవిష్యత్తు ఆశకి సంబంధించింది. గతంలోకి వెళ్ళిన మనసు నీరసపడిపోయి గతంలో వైఫల్యాలను తలుచుకుంటూ విజయాలను తెలుసుకోవడానికి వెళ్తే పర్వాలేదు. కానీ ఎక్కువగా మనసు గతంలోకి వెళ్ళిందంటే కారణం వైఫల్యాలను తలుచుకోవడానికి. అటువంటప్పుడు అది నీరసపడిన మనసు భవిష్యత్తు పట్ల కూడా నిరాశని కలిగించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు కూడా శూన్యంలా కనిపింపజేసే అవకాశం ఉంటుంది. దానితో వర్తమానం కూడా విరక్తిగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే గతాన్ని మనసులోకి తెచ్చుకొని మనసంతా గతం చేసుకుంటే, అంటే గతంలోని బాధలు, వ్యధలు, గాథలు ఇవన్నీ తెచ్చుకుంటే భవిష్యత్తు కూడా శూన్యంగానే కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల, గత ప్రభావంతో. ఎప్పుడైతే ఈ రెండు బాధాకరంగా మారాయో వర్తమానం కూడా శూన్యంలా కనిపిస్తుంది. వర్తమానం కూడా వ్యధాభరితం అయిపోతుంది. జీవించాల్సిన వర్తమానం కూడా నిర్జీవంగా మారే అవకాశం ఉంటుంది. శారీరకమైన నీరసం, మానసికమైనటువంటి నీరసం. ఎప్పుడైతే మనసు తన మనోబలాన్ని కోల్పోయిందో శరీరంలో అంగాలు పనిచేయటం తగ్గుతాయి. దానివలన కడుపుకి సంబంధించిన వ్యాధులు రావడం, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, ఆ విధంగా పెద్ద పెద్ద ఆర్గాన్స్ పనిని తగ్గించుకుంటూ వెళ్తే నీరసము, నిస్పృహ, శారీరక అనారోగ్యం మరింత బాధ పెడుతుంది. మనసు గతంలోకి వెళ్ళడం ద్వారా వర్తమానాన్ని, భవిష్యత్తుని నాశనం చేస్తుంది. తద్వారా ఈ మొత్తం నాశనం అంతా కలిసి శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కలిగించడం ఖాయం. దానితో మనిషి నీరసంగా, నిర్జీవంగా రోజులను దొర్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత ఎప్పుడూ కూడా మనసుని గతంలోకి వెళ్లకుండా మనం కాచుకోవాలి. కాపలా కాయాలి. కర్ర పట్టుకుని కాపలా కాయాలి. ఎప్పుడైతే గతంలోకి వెళుతుందో దాన్ని మళ్ళీ పట్టి వర్తమానంలోకి తీసుకొస్తూ ఉండాలి. గతంలోకి వెళ్లకుండా మనం చేసినట్లయితే భవిష్యత్తులో మనకు వచ్చే ప్రమాదం ఉంది. భవిష్యత్తు గురించిన ఆశ కొనసాగే అవకాశం ఉంటుంది. వర్తమానం సుఖంగా ఉంటుంది. గతం చేసే ప్రమాదాన్ని మనం గుర్తించినప్పుడు మన వర్తమానానికి, భవిష్యత్తుకి అపకారం జరుగుతోందన్న విషయాన్ని మనం గుర్తించగలిగినప్పుడు మనసుని గతంలోకి వెళ్లకుండా కాపాడుకుంటూ ఉండాలి. గతంలోకి వెళ్ళనివ్వకూడదు. గతంలోకి అది ఎందుకు వెడుతుందంటే బాధల్ని, వ్యధల్ని తలుచుకోవడానికే వెడుతుంది. వైఫల్యాన్ని తలుచుకోవడానికే వెడుతుంది. అపజయాల్ని మననం చేసుకోవడానికే వెడుతుంది. దాన్ని అక్కడ ఆపేయాలి. ఎప్పుడు గతంలోకి వెళ్ళినా వెంటనే మనసుని వర్తమానంలోకి తీసుకొస్తూ ఉండాలి. అసలు వర్తమానంలో మనం బిజీగా ఉంటే, నిత్యం పనులతో ఒత్తిడిగా ఉంటే అసలు మనసు గతంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. బాగా బిజీ షెడ్యూల్ పెట్టుకోవాలి వర్తమానంలో. విద్యార్థి అయితే చదువుతో బిజీగా ఉండాలి. ఉద్యోగి అయితే తన ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండాలి. సంసార బాధ్యతలతో బిజీగా ఉండాలి. ఇంకా అదనంగా తన హాబీస్తో బిజీగా ఉండాలి. ఏదైనా తనలో ఉన్నటువంటి ప్రతిభ ఉన్నట్లయితే ఒక పాట, ఒక రచన, ఒక ఆర్టిస్ట్ ఏదైనా దానిలో ఎక్కువగా భాగస్థులవుతూ ఉండాలి. దానికోసం కృషి కొనసాగిస్తూ ఉండాలి. దాన్ని వదిలేయకూడదు. ఆ విధంగా
బిజీగా ఉండడం ద్వారా వర్తమానాన్ని మన వశం చేసుకున్నట్లయితే అది గతంలోకి వెళ్లకుండా ఉంటుంది. వర్తమానం తాలూకు మనసుని మనం వశం చేసుకుంటే అది గతంలోకి వెళ్ళదు. గతంలోకి వెళ్ళటం వల్లనే మనకి వర్తమానం, భవిష్యత్తు కూడా శూన్యమయ్యే పరిస్థితి ఉంది. నిర్జీవమయ్యే పరిస్థితి ఉంది మనసు. అటువంటి ప్రమాదాన్ని మనం నివారించుకోవాలంటే తప్పనిసరిగా వర్తమానాన్ని మనము చేతిలో పెట్టుకోవాలి. వర్తమానంలో మనము బిజీగా ఉండాలి. వర్తమానం గతంలోకి వెళ్ళకుండా మనసుని కాపాడుకుంటూ ఉండాలి. మొదటగా చేయవలసింది అది గతంలోకి వెడితే లాగేస్తూ ఉండాలి మళ్ళీ వర్తమానంలోకి. గతంలోకి వెళ్ళిన మనసుని వర్తమానంలోకి లాగాలంటే మనం వర్తమానంలో బిజీగా ఉండాలి. ఏదో ఒక పనిలో ఉండాలి. ఆసక్తికరమైన పనిలో ఉండాలి. ఆనందకరమైన పనిలో ఉండాలి. మనకి సౌఖ్యం ఇచ్చే పనిలో ఉండాలి. బలవంతపు పనిలో కాదు. మనకి సౌఖ్యం ఇచ్చే పని ఏమిటో కనుగొనాలి. మనకి ఆనందాన్ని ఇచ్చే పని ఏమిటో కనుగొనాలి. మనకి ఆసక్తిని కలిగించే పని ఏమిటో కనుగొనాలి. అప్పుడు మనసు వర్తమానంలో జీవించడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనసు వర్తమానానికి అలవాటు పడిందో గతంలోకి వెళ్ళదు. గతంలోకి వెళ్ళదు అంటే భవిష్యత్తు కూడా డిస్టర్బ్ కాదు. అప్పుడు మూడు కూడా గతం సేఫ్గా ఉంటుంది. తన మాన్యత ఉంటుంది. వర్తమానంలో జీవిస్తూ ఉంటాం, బిజీగా ఉంటాం, ఆసక్తికరమైన పనిలో ఉంటాం, ఆనందంగా ఉంటాం. భవిష్యత్తు ఆశాజనకంగా కనబడుతుంది. జీవితం హాయిగా కొనసాగుతూ ఉంటుంది. అంచేత వర్తమానంలో జీవించడం అన్నది చాలా ప్రధానమైన విషయంగా మనం గ్రహించాలి. వర్తమానానికి సంబంధించి ఏర్పాట్లను మనం సిద్ధం చేసుకోవాలి. వర్తమానంలో బిజీగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఎక్కడ ఖాళీ దొరికిన మనసు గతంలోకి వెళుతుంది కాబట్టి ఖాళీ లేకుండా చేసుకున్నట్లయితే మనసు గతంలోకి వెళ్ళే అవకాశం ఉండవు. వర్తమానంలోనే జీవించే అవకాశం ఉంటుంది. తద్వారా జీవితం ఆనందంగా కొనసాగుతుంది. భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉంటుంది. శక్తి సామర్థ్యాలు వృద్ధి పొందుతాయి. మానసిక శక్తి సామర్థ్యాలు వృద్ధిలోకి వచ్చిన వెంటనే మన చేస్తున్న పనిలో నాణ్యత పెరుగుతుంది. తద్వారా మనసు ఇంకా ఆనందం పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా అన్ని రకాల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణం మనము గతంలోకి వెళ్ళే మనసుని పట్టుకుని వర్తమానంలో పెట్టుకుని ఖచ్చితంగా మనము వర్తమానంలో జీవించే విధంగా, వర్తమానంలో బిజీగా ఉండే విధంగా మనల్ని మనము తప్పనిసరిగా రూపొందించుకోవాలి. తప్పనిసరిగా దానికి తగ్గ ప్రణాళిక వేసుకుని తీరాలి. దాన్ని అమలు చేసి తీరాలి. విజయం సాధించి తీరాలి. ఆనందంగా ఉండి తీరాలి.